ఇక కాంగ్రెస్ అంటేనే అంత హస్తం అరాచకమే అంత అవసరానికి వాడుకోవడం అవసరం తీరాక తోసిపడేయడం అది ప్రజలైనా నమ్మి ఓటేసిన ఓటర్లైనా తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న తల్లైనా అసలు రూపాన్ని అవమానిస్తూ బలవంతంగా కాంగ్రెస్ తల్లి రూపాన్ని తెలంగాణపై రుద్దిన కాంగ్రెస్ గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ తల్లిపైన కనికరం చూపించలేదు 2 రోజుల సర్కస్ కోసం పీకి పందిరేసిన రేవంత్ సర్కార్ హంగు ఆర్భాటాలతో రూపొందించిన కాంగ్రెస్ తల్లిని కాలరాసింది తాత్కాలిక డేరా నగరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసి పడేసింది ఫ్యూచర్ లేని సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకొచ్చిన కాంగ్రెస్ తల్లిని కనీసం గౌరవించకుండా నిర్దాక్షిణ్యంగా పారేసింది అధికారం మదం తలకెక్కితే ఎలా ఉంటుందో గౌరవించలేని వాళ్లకు ఏ తల్లి అయినా ఒకటేనని నిరూపించింది అయితే కాంగ్రెస్ నేతల అరాచకాలు మీడియాలో వైరల్ అవడంతో కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసింది గుంపు మీడియా గ్రూప్ అంతా ఏకమై కవర్ చేసేందుకు నానాగచోట్లు పడింది కాకపోతే అప్పటికే కాంగ్రెస్ నేతల అరాచకం తెలంగాణకు తెలిసిపోయింది గుంపు మేస్త్రి గూబా గుయ్యం అనేలా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లతో కాకపెంచారు చేసిందే దిక్కుమాలిన పని దాన్ని కవర్ చేసేందుకు గుంపు మేస్త్రి ముఠా నానాతంటాలు పడింది కాంగ్రెస్ తల్లిని అక్కడి నుంచి తరలించే ప్రక్రియలో భాగంగా విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ చేశామంటూ దిక్కుమాలను కవరింగ్ చేసింది విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేశారంటూ ఎదురుదాడికి దిగింది ఇందులో ప్రభుత్వాన్ని బద్నాం చేయాల్సిన అవసరం ఏముంటుంది చేసింది చాలక మళ్ళీ బుకాయింపు ఎందుకు మీడియాలో వచ్చిన తర్వాత అప్రమత్తమై ఇప్పుడు మీడియా పైన ఆరోపణలు చేయడం ఏంటి క్లాత్ ర్యాపింగ్ చేస్తే విగ్రహాన్ని నిలబెట్టి చేస్తారు ర్యాపింగ్ తర్వాత పడుకోబెడతారు అంతేకాని పడుకోబెట్టి ర్యాపింగ్ చేయరు కదా ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్న దండుపాలెం బ్యాచ్ ను ఏమనాలి ఏ చెట్టుకు కట్టేసి కొడితే వీళ్ళు దారికొస్తారు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు మహేష్ ఉద్యమ సమయం నుండి ఉన్న తెలంగాణ తల్లిని తీసివేసి కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న తల్లిని అసలు రూపాన్ని అవమానిస్తూ బలవంతంగా కాంగ్రెస్ తల్లి రూపాన్ని తెలంగాణపై రుద్దిన కాంగ్రెస్ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఆ కాంగ్రెస్ తల్లి పైన కూడా కనికరం చూపించలేదు సమ్మిట్ ముగిశాక కింద పడేసి అవమానపరిచింది గ్లోబల్ సమ్మిట్ పేరుతో 2 రోజుల పాటు హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వేసిన టెంట్లు గుడారాలు డేరాలు అన్ని తొలగిస్తా ఉన్నారు హంగు ఆర్భటలతో రూపొందించిన కాంగ్రెస్ తల్లిని కూడా కింద పడేశారు దీంతో సోషల్ మీడియాలో మొత్తం కూడా విజువల్స్ కావచ్చు ఫోటోలు కావచ్చు వైరల్ గా మారాయి డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు ఆ సమ్మిట్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసిపడేశారు గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకొచ్చిన కాంగ్రెస్ తల్లిని కనీసం గౌరవించకుండా నిర్దాక్షిణ్యంగా కింద పడేశారు కాంగ్రెస్ రూపొందించుకున్న తెలంగాణ తల్లి కింద పడేసిన విజువల్స్ కావచ్చు ఫోటోలు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ అటు అనుకూల సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియా గ్రూప్ అంతా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కవర్ చేసేందుకు కూడా నానా ఆఘాతాలు పడుతున్న పరిస్థితి నెలకొంది ఇటు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది దాన్ని కవర్ చేసేందుకు అటు అనుకూల సోషల్ మీడియా కావచ్చు ఇటు సోషల్ మీడియా బ్యాచ్ కి సంబంధించి కూడా నానాలు గంటలు పడుతుందని చెప్పాలి అక్కడ కాంగ్రెస్ తల్లిని అక్కడ నుంచి తరలించే ప్రక్రియలో భాగంగా విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా భద్రంగా పక్కకు వాల్చి క్లాత్ చేస్తామంటూ కవరింగ్ చేస్తున్నారు కానీ రిజల్ట్స్ లో చూస్తే అటు కాంగ్రెస్ తల్లికి సంబంధించి చేతికి సంబంధించి కూడా విరిగిపోయింది అక్కడ ముఖ్యంగా కంకులు ఏర్పాటు చేశారు అది కూడా విరిగిపోయింది పూర్తిగా డ్యామేజ్ అయింది ఆ విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారంటూ దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఎదురుదాడికి దిగారు కానీ
ప్రభుత్వాన్ని బదనాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసిన తప్పు చాలక మళ్ళీ ముఖాయింపు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వ తీరుపై కావచ్చు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక క్లాత్ ర్యాపింగ్ చేస్తే విగ్రహాన్ని నిలబెట్టి చేస్తారు, కానీ ర్యాపింగ్ తర్వాత పడుకోబెట్టి అంతేగాని పడుకోబెట్టి ర్యాపింగ్ చేయలేదు కదా, ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కూడా నెటిజన్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహించారు. అటు వందలాది కోట్లాది రూపాయలు దుబారా ఖర్చు చేశారు, డేరాలు వేశారు, షెడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి అంతా కూడా అవన్నీ తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. 2 రోజులకు సంబంధించి 100 కోట్ల పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తా ఉంది. కేవలం అతి తక్కువ 10 కోట్లతో పాటు అలాంటి సమ్మిట్లు నగరంలోని ఆ ప్రధాన హోటల్ ఎస్పీసీ కావచ్చు, ఇతర హోటల్స్ లో 5 స్టార్ హోటల్స్ లో కూడా నిర్వహించుకోవచ్చు. కానీ 2 రోజుల సమ్మిట్ పేరుతో వందలాది కోట్లాది రూపాయలు ప్రజాదరణ వృధా చేశారని కూడా తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.